హాయ్ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను మీ మనోజ్. స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. కూటమి నేతలంతా ఆయన్ని స్పీకర్ సీట్‌లో కూర్చోబెట్టారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను ఆయన మూడో స్పీకర్ 2014 నుంచి 19 వరకు స్పీకర్‌గా కోడెల శివప్రసాద్ వ్యవహరించారు. తర్వాత 2019 నుంచి 2024 వరకు స్పీకర్‌గా తమ్మినేని సీతారాం బాధ్యతలు తీసుకున్నారు. సో ఇప్పుడు చింతకాల అయ్యన్న పాత్రుడు ఆ బాధ్యతలు తీసుకున్నారు. సో 1983 నుంచి టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించే అయ్యన్న పాత్రుడు ఎన్నో బాధ్యతలు చేపట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాదు, పార్టీ గౌరవాన్ని కూడా కాపాడడంలో ఆయన సిద్ధహస్తుడని చెప్పాలి. 42 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు అయ్యన్న పాత్రుడు. మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు స్పీకర్‌గా పదవి బాధ్యతలు తీసుకున్నారు. అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి 1983 నుంచి 89 మధ్యలో, 94 టు 96, 2004 టు 2009, 14 టు 19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ తరపున నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 84 నుంచి 86 మధ్యలో ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పనిచేశారు. 94 నుంచి 96లో R&B మినిస్టర్గా కూడా ఉన్నారు ఆయన. సో 1996లో ఎంపీగా కూడా అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 99లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అయ్యన్నకు అటవీ శాఖ బాధ్యతలు అప్పగించారు. అయ్యన్న పాత్రుడు 1989, 2009, 2019 మాత్రమే ఓటమి పాలయ్యారు. అయ్యన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు విజయను రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఆయనతో పోటీ చేయించాలని కూడా ప్రయత్నించారు. కానీ కూటమిలో సర్దుబాట్ల కారణంగా కాస్తంత విఫలమయ్యారని చెప్పొచ్చు. ప్రత్యర్థులపై విరుచుకుపడంలో అయ్యన్న స్టైలే వేరు. నిజంగా ఆయన్ని ఫైర్ బ్రాండ్ అని కూడా చెప్పి చంద్రబాబు చాలాసార్లు సంబోధిస్తూ ఉంటారు. సో సామాన్యులను, మాస్ యూత్ను ఆకర్షిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు, ఫిరంగులు వదులుతుంటారు అయ్యన్న. ఇది పార్టీ అధినాయకత్వానికి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఆయన స్వభావం అంతే అన్నట్టు ఊరుకుంటుంది. మొన్నటికి మొన్న అంటే ఎన్నికల ఫలితాల తర్వాత కలిసిన స్నేహితులతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ కామెంట్స్ని చూపిస్తూనే వైసీపీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ దూరంగా ఉంటుంది. సో ఇది అయ్యన్న పాత్రుడి లైఫ్ స్టోరీ. అయ్యన్నకు స్పీకర్ పదవి ఇవ్వడంపై మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్.